హాయ్! హలో! అస్సలాముఅలైకుం. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ఇది ఎర్ర బేళ్ళ పప్పుచారు అనమాట. ఓన్లీ 3 మిరపకాయలేసి ఉడికించుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్‌లో ఆయిల్ వేసి, ఉల్లిగడ్డలు, అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో వేసేసి బాగా ఆ చారుని 10 నిమిషాలు ఉడికించుకోవాలనమాట. దాని తర్వాత మనకి ఎంత థిక్‌నెస్ కావాలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి నేనేసేసిన. దాని తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిస్తా. దాంట్లోకి చపాతీ అనమాట. ఇది బ్రేక్‌ఫాస్ట్ పొద్దున మా మేడంది. వాటర్‌లో నేను ఫిష్‌ను, చికెన్ కీమా ఏసినా అండి. ఇది ఫ్రీజర్‌లోది. కొంచెం ఐస్ వెళ్ళాలనమాట. వాళ్ళ పెద్ద కొడుక్కి వచ్చేసి చికెన్ కీమా, చిన్న కొడుకొచ్చేసి ఫిష్ అనమాట. దాంతో పాటు టమాటో చట్నీ. మా మేడంకొచ్చేసి పుండుకూర చట్నీ. చూడండి ప్రిపరేషన్ చూద్దాం రండి. ఆయిల్, 2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఫిష్ మసాలా, నల్ల మిరియాల పొడి పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, తగినంత ఉప్పు. ఇవన్నీ మనం ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి నేను చపాతీ కూడా చేస్తున్నా ఆమెకు బ్రేక్‌ఫాస్ట్. అదేమో మధ్యాహ్నం కోసం లంచ్ అనమాట. ఫిష్‌ను, కీమా, వైట్ రైస్, టమోటా చట్నీ. ఇది పొద్దున బ్రేక్‌ఫాస్ట్. అంటే ఇది సప్పదే అనమాట. నంచుకొని తింటారు వాళ్ళు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఫిష్ మసాలా, మిరియాల పొడి, కొంచెం నూనె వేసేసి బాగా మనం కలుపుకొని ఫిష్‌కి పట్టించాలన్నమాట. చూడండి డాట్స్ పెట్టాలి. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న. డాట్స్ పట్టించాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి కీమా ప్రిపరేషన్. కొంచెం ఆయిల్ వేడెక్కాక 150 గ్రాముల ఆయిల్ వేసిన, షాజీరా వేసిన. దాని తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. బ్రౌన్‌గా కావాలన్నమాట. అది ఫిష్ వచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా ఒక 1 అవర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బ్రౌన్ చేసుకున్నాక దాని తర్వాత చికెన్ వేస్తాను అనమాట. చికెన్ కీమా కొంచెము బ్రౌన్ అయ్యాక వేసేస్తా కీమా. కీమా బాగా రెడ్ అయ్యాక అంటే బ్రౌన్ చేసినాక పసుపు, చికెన్ మసాలా పావు టీ స్పూన్, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసినాక టమోటాలు మీడియం సైజ్ కట్ చేసుకొని వేసేసుకుంటా. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి కొద్దిగా వాటర్ వేసి మీడియం సైజులో పెట్టేసుకొని మంటని కెమెరా నేను ఒక్కదాన్నే పట్టుకున్నా కదండి. ఒక చేతితో కష్టంగా ఉందన్నమాట. అన్నం ఒక సైడ్ ఉడుకుతుంది. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉడికిస్తా. అన్నం చాలా బాగా వస్తుందన్నమాట. పొడి పొడిగాను టేస్టీగా నెయ్యి వేసుకుని తిన్నట్లు ఉంటుందన్నమాట అలా ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తే. చూడండి వర్షం పడుతుంది. మా పావురాలు, ఈ పావురాలు వచ్చేసి ఒక 3.5 సంవత్సరాలవి చూడండి ఇవి. ఆ తెల్లది ఉందా, నేను ఏమంటారు అది, నేనున్నప్పుడు వాళ్ళమ్మ ఒక గుడ్డు పెట్టింది అనమాట. అది బట్టలు తీయనీకపోతున్నా. నాకు గుర్తు పడతాయి అందుకని ఎగరవు అవి. పట్టుకొనిగా చూస్తా కానీ పిల్లి, ఇంకొక పిల్లి కూడా ఉంది. చాలా పిల్లులు ఉండే ఫస్ట్. చూడండి ఫిష్ కూడా ఫ్రై చేస్తున్నా. ఫ్రై అండి సారీ. అన్నం కూడా అయిపోయింది. కీమా చూడండి అయిపోయింది. సబ్స్క్రైబ్ మై ఛానల్.